ఈ వెల్దుర్తిలో చనిపోయిన కుటుంబాల వాళ్ళు అయ్యా మా కేసులో వాళ్ళ సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి కేసు నీరు కారుస్తున్నారు, ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు ఆ కుటుంబాలు చెప్తుంటే, ప్రత్యేకంగా తెలుగుదేశం మీ పేరు చెప్పిన వెహికల్ వెళ్ళి అక్కడ వాళ్ళ మీద హత్య చేస్తే పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది, అపాస్యమైపోయాం కదా వ్యవస్థ, అపాస్యమైపోతుంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో, ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఇదే కాదు, ఈ మధ్య నిన్న మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగింది? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగులు కదా అని చెప్పి మళ్ళీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది, వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్యని అంటా ఉన్నా. ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మరలా దాన్ని సీలోకి తీసుకురావటం ఏంటి? మరలా చనిపోయిన కుటుంబాలను ఏదో రకంగా చనిపోయారు కదా, ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈరోజుతో అయిపోలా. ఈరోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాళ్ళని భయప్రాంతం చేస్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇలాంటి అధికార యంత్రాంగాల్ని దుర్వినియోగం చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. ఇది ఎట్టుపోట్లతో కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క లా అండ్ ఆర్డర్ను పూర్తిగా మీ చేతిలో తీసుకున్నారు. ఒక ప్రక్క మీరేమో రాష్ట్రంలో అధికారంలో రావటానికి ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారు? ఒక్క హామీలను నిర్వర్తించారా? నిర్వర్తించాలని ఆలోచన మీకుందా? ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచన ఉందా? ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన ఉందా? మీకు లేదు. మీకు లేనే లేదు. మీ పరిపాలనలో ఏ సెక్టర్ అయినా తీసుకోండి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఏది తీసుకున్నా డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ ఆలోచనలు కానీ ఈ రాష్ట్ర ప్రజలను హత్పాతాళాలకు తీసుకెళ్ళటానికి మీరు పురికొల్పుతా ఉన్నారని చెప్తా ఉన్నా. ఉదాహరణకు రైతాంగం సమస్య తీసుకుందాం. రైతు ఈ రాష్ట్రానికి వెన్నెముక. అయితే మీ ఆలోచన మాత్రం ఉంది, అది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మిమ్మల్ని నమ్ముకుంటే ఒక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని, వ్యవసాయమే దండగనటువంటి ఆలోచన మీరుగా ప్రజలకు తెలుసు. కానీ మోసపోయారు. మోసపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఏ పంట వేసుకున్నా, వ్యవసాయం చేస్తే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే విధంగా మీరు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నా. వరేసుకున్న రైతు ఉరేసుకునే స్థితికి వచ్చారు. పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు. జొన్న, మొక్కజొన్న, కందులు, శనగలు, పర్టికులర్గా మిరప, పొగాకు అలో లక్షణ అంటా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మా ప్రభుత్వం అలా చేయాల, మా నాయకుడు అలా చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పండుగలాగా చేయాలని అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పుంతలు తొక్కించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ప్రకారం వ్యవసాయం చేస్తే దమ్ముగా వ్యవసాయం చేసుకున్నాం, బ్రహ్మాండంగా పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చింది, అమ్ముకున్నాం, సస్యశ్యామలంగా పల్లెలు బాగుపడి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు గుర్తుకొస్తా ఉంది. వ్యవసాయం చేస్తే రైతుకు ఒక భరోసా, ఏ వ్యవసాయం చేయాలి, ఎలా చేయాలి, ఊళ్ళలోనే తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు,
అమ్మటానికి ప్రత్యేకంగా పండిన పంటకు గిట్టుబాటు ధరించి ప్రభుత్వమే కొని లాభాల్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు ఏమైపోయింది? ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు ఏమైనాయి? అడుగంటిపోతా ఉన్నాయి. ఎక్కడుంది మీకు ఆలోచన? ఎందుకు వరి రైతులు వదిలేశారు, మిర్చి రైతులు వదిలేశారు? ఈ మధ్యకాలంలో చూసాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చారు. మిర్చి రైతులు ఆవేదన చూసి వారి యొక్క కన్నీళ్లు తుడవటానికి, వాళ్ళ భరోసా కల్పించడానికి, ప్రభుత్వానికి కనువిప్పు కలిపే విధంగా చేయాలని ఒక ఆలోచనతో గుంటూరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి, వాళ్ళు పండిన పంటకు గిట్టుబాటు ఇవ్వాలని చెప్పేసి, దళారుల చేతుల్లో మోసం చేయొద్దని చెప్పేసి వస్తే వెంటనే అప్పుడు స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ మిషన్ ఒక ఉత్తరం 11,000 చిల్లరకి కొంటామని చెప్పడం వెంటనే జరిగిపోయినా ఈ రోజుకి ఎక్కడన్నా మిర్చిని మీరు ప్రభుత్వ పరంగా కొనిపించిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తా ఉన్నా. ఈరోజు 1,00,000 లక్షలు అంటా ఉన్నారే రైతులు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటా ఉన్నాం. ఇకపోతే ఆ ప్లాంట్స్ లో పొగాకు, ఈరోజు పొగాకు పండించే రైతు కన్నీరు వరదలై పారే పరిస్థితి వచ్చింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా 35,000 క్వింటాలకు వర్జీనియా పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పాడైపోయిన పొగాకో, తరుగొచ్చిన పొగాకో అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి 10 ఎకరాలు 50 ఎకరాలు వేసుకున్న రైతులు, అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు. దీనికి సంబంధించి ఒక అడుగు వెనక్కి వెళ్దాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు, అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తులు పిలిచి ఒక మీటింగ్ పెట్టి అర్జెంటుగా మీరు పొగాకు కొనండి వ్యాపారస్తులతో, మీరు కొనకపోతే మీ యొక్క ఇండస్ట్రీస్ కి కరెంటు కట్ చేస్తారని చెప్పి వదిలేశారు. ఎవరు పట్టించుకోదా. అదే రైతు అసోసియేషన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులు వెళ్ళి కలిసి, అయా మేము పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వ్యాపారస్తులతో మాట్లాడండి, వ్యాపారస్తులతో కొట్టలేదు, దళారీలు పెరిగిపోయారు, మేము పంట మొత్తం పనికిరాదని చాలా తీసేస్తారని చెప్తే వెంటనే అప్పుడే స్పందించి వ్యాపారస్తులతో ఏమన్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు పండిన పంట పూర్తిగా మీరు కొనకపోతే నేను కొంటా, ప్రభుత్వం కొంటుందని చెప్పేసి 118 కోట్లు పెట్టి మార్కెట్ ద్వారా ఈ రాష్ట్రంలో రైతు పండించిన పొగాకు మొత్తాన్ని కొని తన యొక్క మ్యాగ్నానిమిటీని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది రైతు భరోసా, రైతులకు ఒక ఆత్మస్థైర్యం. అది ఏమైపోయిందని అడుగుతా ఉన్నా. ఈరోజు పూర్తిగా ఎంత దారుణం అంటే దరిదాపు 24,000 నుంచి 36,000 కొన్న క్వింటాళ్లు ఈరు 10,000కి 15,000కి కొనే పరిస్థితి. దళారీలు 20,000 రూపాయల లోపు ఈరోజు కొనే పరిస్థితి వస్తా ఉంది. దానిలో అనేకమైనటువంటి చెక్కులు పనికిరానిగా ప్రక్కకెళ్తా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం స్పందిస్తా ఉంది? రైతు కన్నీరు ఎవరు తుడుస్తారు? అనేక మంది కౌలు రైతులు, కూలి రైతులు ఈరోజు కూలి ఖర్చులు కూడా ఇవ్వలేని స్థితిలో కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని పంపించి దండం పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటానికి కారణం మీరు కాదని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు ఒక పెద్ద జగన్నాటకానికి తెరదీశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు. నిన్నగాక మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ వెళ్ళి బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి, ఆ ప్రాంతంలో అయితే బర్లీ
నల్లబల్లి తెల్లబల్లి ఎక్కువ వ్యవసాయం చేశారు. నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి, ఎందుకంటే 2 ఆత్మహత్యలు జరిగినాయి. ఒక అతను చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూశాను. రైతులు ఆ ప్రాంతానికి వెళ్తే విలవెల్లాడిపోతా ఉన్నారు. ఎక్కువ బర్లీ చేసిన రైతులు ఆ ప్రాంతంలో. దరిదాపు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 నుంచి 16,000 దాకా బర్లీ చేసిన రైతు క్వింటాలకు కొంటే చాలా ధైర్యంగా అమ్ముకొని లాభాలు వచ్చినాయి. ఈరోజు 5,000, 4,000. మీరేం చెప్తారు వచ్చి? 4,000, 5,000 కొనమంటారు. మంచిదైతే పొగాకైతే 11,000 కొనమంటారు. రైతుకి ఎలా గిట్టుబాటు ధర వస్తుంది? కౌలు రైతు ఏ విధంగా కౌలు కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందే. మీరు చెప్పేది ఈ జగన్నాటకం ఆడాల్సిన పరిస్థితి ఏమని అడుగుతా ఉన్నాం. అందుకనే మీరు తక్షణమే నిన్న పెట్టిన మీటింగ్కి సంబంధించి తెల్లబర్లి కానీ నల్లబర్లి కానీ వేసిన రైతులు ఆదుకోవటానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేయండి. ప్రభుత్వమే కొనాలా. అలాగే వర్జీనియా పొగాకు కూడా ప్రభుత్వమే కొనాలా. రైతులను ఆదుకోవాలా. అవసరమైతే మార్కెట్ ఇన్వాల్వ్ చేయండి. ప్రైవేట్ కంపెనీల వాళ్ళతో మాట్లాడండి. ఈరోజు ఐటీసీ కానీ అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. మాట్లాడిన వెంటనే తక్షణమే పొగాకు వర్జీనియా వేసిన పొగాకు రైతులు కానీ, అటు నల్లబర్లి తెల్లబర్లి వేసిన రైతులు కానీ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలని కూడా తెలియపరుస్తా ఉన్నాం. అందుకనే ఈరోజు పొగాకు రైతులను ఆదుకోవాలా, వాళ్ళ ఆత్మస్థైర్యం కలగాల, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలా, రాష్ట్ర ప్రభుత్వానికి కరువిప్పు రావాలన్న ఆలోచనతో మా నాయకుడు రేపు 28వ తారీఖున ప్రకాశం జిల్లా పొదిలి రావటం జరుగుతాం. రైతుల్లో ఒక మనోధైర్యం, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు, మాకేదో రకంగా సహాయం చేసే విధంగా ప్రభుత్వం అప్పటికైనా కళ్ళు తెరుస్తున్న ఆలోచనతో ఉన్నారు. ఈ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైనా లోతుగా అధ్యయనం చేసి పొగాకు వేసిన రైతు సుభిక్షంగా ఉండాలంటే మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొని, అవసరమైతే ప్రైవేట్ కంపెనీల వాళ్ళతో కూడా కొనిపించి, బోర్డును కూడా ఇన్వాల్వ్ చేసి రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా.